ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులకు కష్టాలు తప్పడం లేదు. కొడుకులు చేసిన సోయా పంటను సైతం నాణ్యత పేరుతో మళ్లీ తిప్పి పంపిస్తున్నారు. మార్కెట్ యార్డ్లో బస్తాలు అన్లోడ్ చేస్తున్నారు. మీ పంట తీసుకెళ్లాలంటూ మళ్లీ రైతులకు ఫోన్ చేస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ సోయా రైతులకు కష్టాలు తప్పడం లేదు. రోజుల తరబడి మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాసిన కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రైతన్నలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎట్టకేలకు కొనుగోలు చేసినప్పటికీ కొనుగోలు చేసిన తర్వాత గోదాములకు లారీల కొద్దీ తరలించాక మళ్ళీ నాణ్యత లేదని చెప్పి క్వాలిటీ ఉన్నప్పటికీ కొన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం పంటను కనుక పరిశీలించినట్టయితే కొంత నాణ్యతగానే ఉందని వీళ్ళు టెస్టులు చేసిన తర్వాతనే ముఖ్యంగా వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తారు. మరి అలాంటిది ఇక్కడ మార్కెట్ యార్డ్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ గోదాములకు వెళ్ళినాక రిజెక్ట్ కావడం పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత కొంతకాలంగా అటు బేల మార్కెట్లో అయితే సుమారు 40 రోజులుగా రైతులు పడిగాపులు కాశారు. అయితే కొన్ని కొనుగోలు చేసినప్పటికీ ఆ బస్తాలను రిజెక్ట్ చేయడం, రైతులు చేసేది లేక మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి ఉంచుకోవడం, లేదంటే కొంతమంది ప్రైవేట్కు తక్కువ ధరకే విక్రయించిన పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే చాలా రైతులకు ఇలాంటి సమస్య ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటండి మీది ఎన్ని బస్తాలు ఉండే, ఏమైంది? 8 బస్తాలు ఉండే. అయితే దానికెళ్ళి 31 ప్రస్తుతం అయితే రిటర్న్ వచ్చినాయి. ఇంకా మళ్ళీ 2-3 లారీలు ఉన్నాయట. ఇంకెప్పుడు వస్తాయో మరి సుమారు రేపు రావచ్చు. ఇంకా ఏంటి పరిస్థితి ఇట్లెందుకైతే? నాణ్యత లేదన్నట్టని ప్రభుత్వం రిటర్న్ చేసింది. దాంతో బాగా రైతులు బాగా నష్టపోతున్నారు. మరి దీనిలో కూడా బస్తా కూడా 50 కిలో బస్తా ఇప్పుడు ఒకటి 20 కిలోలు 30 కిలో ఇట్లా కొన్నది. బాగా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు బస్తాకు 50 రూపాయలు చెల్లించాలా? కుంటలకు ఇంతకుముందే 50 రూపాయలు అంటే 200 రూపాయలు వృధా పోతున్నాయి. వాటిని 3 రోజులు కావాల్సిన దానికి మంచిగా ఒక 2-3 వేల రూపాయలు అట్లా ఖర్చు అయినాయి. అదంతా రైతు భరించబడుతున్నది. మరి ఇప్పుడు తీసుకుపోయి అమ్మాలంటే కూడా కష్టంగా ఉన్నది. తక్కువ రేటు తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు కూడా. ఇక్కడ వాపస్ వచ్చింది అన్నట్టని తూకంలో కూడా బాగా తక్కువ వస్తుంది. అప్పుడు కూడా కుట్టేటప్పుడు కూడా బాగా ఒక్కొక్క కిలో తీసేసిండు. బాగా నుక్సాన్ ఉన్నది రైతులు బాగా. అంటే నాఫెడ్ కొనుగోలు చేయాలని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కానీ బాగా అక్కడ గోదాములో ఇంతవరకు ఇంత స్ట్రిక్ట్ లేకుండా ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు కొనడం లేదు. పాపం కష్టపడి మహబూబ్నగర్ తెప్పించింది కానీ అయినా కానీ మనకు లాభం జరగలేదు. నాణ్యత లేదని మరో వాపస్ చేసిండు. ధర్నాలు జరుగుతున్నాయి అయినా కానీ ఏం లాభం అయితే అనుకుంటలేను నేను. ఎందుకంటే ఇప్పుడు బేలలో అట్లా జరిగింది. మన ఇది బోతులో కూడా ఎన్నో కుంటాలు ఉన్నాయట. అట్లనే మార్కెట్ యార్డ్ ఉన్నాయట. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మార్కెట్ యార్డ్లోనే ఈ విధంగా రైతులు తమ పంట రిజెక్ట్ అయిందని తెలియడంతో వాళ్ళందరూ వచ్చి మార్కెట్ యార్డ్లో తమ పంట వద్ద వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ సోయాబీన్ ఈ మార్కెట్లో చూసుకున్నట్లయితే 2800 బస్తాల వరకు రిజెక్ట్ అయినట్టుగానైతే మనకున్న లెక్కలు చెప్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అయితే 20,545 క్వింటాళ్లకు సంబంధించి ఇప్పటి వరకు సోయా కొనుగోలు జరిగినట్టుగా అధికారిక సమాచారం ఉంది. తాంసీలో 8,591 క్వింటాళ్లు, బోతులో 22,911 సంబంధించి క్వింటాళ్లు, అదేవిధంగా నేరేడుగొండలో 11,350 క్వింటాళ్లు, ఇచ్చోడలో 16,231 క్వింటాళ్లు, జయనతిలో 41,468 క్వింటాళ్లు, బేలాలో మాత్రం 11,155 క్వింటాల్లే కొనుగోలు చేశారు. సుమారు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మిగతా రాజకీయ పార్టీలు ఇలా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ రైతుల సమస్య మాత్రం జటిలంగానే మారింది. రైతుల పంటను కొనుగోలు చేసే నాదుడే లేరని రైతుల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది సోయా రైతుల కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.